యాంకర్ శ్యామలని లేకపోతే మాజీ మంత్రి రోజాని పెట్టి వీడియోలు చేయించి సోషల్ మీడియాకే పరిమితం అవుతుంది తప్ప వాస్తవంగా ప్రజల్లోకి వెళ్ళటం అనేది ఇంపాసిబుల్. నేను హోమ్ మినిస్ట్రీ తీసుకోనా అంటూ కూడా ఆయన చాలా గట్టిగా మాట్లాడారు. ఆ దిశగా ఏమన్నా అడుగులు పడుతున్నారు? ముందు వాడికి కాదు, వీడికి బాంబు లగాదే. ఆయనని ఫస్ట్ వచ్చిన ఇన్ని నెలల్లో 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అన్నారు కదా, అందులో ఒక్క అమ్మాయినైనా వెనక్కి తీసుకొచ్చారా? పేపర్ ఏదో చూపిస్తూ సాక్షి పేపర్ లో వచ్చింది. సాక్షి పేపర్ లో వచ్చింది తప్పు రాసినారు అధ్యక్ష. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? స్ట్రైట్ క్వశ్చన్ కూడా కాస్త అర్థం అవుతుంది, జ్ఞానోదయం అవుతుంది, నాలెడ్జ్ కాస్త పెరుగుతుంది మీకు కూడా. బుర్ర పని చేస్తా ఉందా, పని చేయడం లేదా, నాకైతే అర్థమే కావడం. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారికి నీకు స్పాట్ నేను ఎడతాగా. శ్యామల, యాంకర్ శ్యామల. మొగుళ్ళకి అన్నా లెటర్, మగాళ్ళకి దన్నా లెటర్. ఏం బతుకులేమి. జస్ట్ సిద్ధం సభలు పెడుతున్నాము, గెస్ట్ గా రండి అంటే నాకేం డబ్బులు ఇస్తారు అని చెప్పేసి అడిగిందంట. ఈమె గురించి కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. షికాగో సెక్స్ రాకెట్ లో ఏవో అప్పట్లో మీడియాలో వార్తలు వినిపించినాయి. నాకు పర్సనల్ గా తెలిసినా కూడా కొన్ని డీటెయిల్స్ నేను చెప్పాలని అనుకోవట్లేదు. సెక్స్ రాకెట్ లో పట్టుబడిన వాళ్లతో కూడా రిప్రజెంటేటివ్ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అని చెప్పేసి ఆర్కే రోజా గారితో ఈక్వల్ గా కూర్చోబెట్టారు. ఈమె నన్ను కార్నర్ చేసినట్టు కాదా? ఇప్పుడు నేనేదో భయపడి వీడియోలు చేస్తున్నాను అని చెప్పేసి అనకండి ప్లీజ్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మహిళలకు అండగా ఉంటాను, మహిళల్ని ఒక్క మాట అన్నా అసలు నేను ఒప్పుకోను, ఒక మాట పండివని అంటారు కదా. జగనన్న చాలా సంస్కారవంతంగా మా పార్టీ నాయకుల్ని నడిపిస్తూ ఉన్న అటు చూడు 25 అట్లా. ట్రిపుల్ ఎక్స్ సోప్, సంస్కారవంతమైన సోప్. బాగుంటది. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. మరి నేను ఒక మహిళనే, మరి నా మీద ఇంత జరుగుతున్నప్పుడు అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? మీకేం కావాలి చెప్పండి. అన్ని కావాలంటే చేస్తా లేదా చెప్పు నాకు. ఇప్పుడు లేవని నోరు చేస్తుందే అంటే అది ఏం లేదే, వాళ్ళని ఆయన కంట్రోల్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. జగనన్న చాలా సంస్కారవంతంగా మా పార్టీ నాయకుల్ని నడిపిస్తూ ఉన్న పరిస్థితి. అర్థమైందా? క్వశ్చన్ అయితే ఆన్సర్ ఎలా ఉంటది, అంచేత అన్ని మూసుకుని చెప్పింది చేయి. ఏం చేయాలి సార్? ఆయన కంట్రోల్లో పెట్టకుండా, ఆయన ఒక మాట చెప్పకుండా వదిలేశారు. మీ ఇష్టం, మీరు రెచ్చిపోండి అన్నట్టు. వాళ్ళు రెచ్చిపోతున్నారు. బాగా చండాలంగా ఉంటది. ట్రిపుల్ ఎక్స్ సోప్, సంస్కారవంతమైన సోప్. నాకు తెలిసి ప్రపంచంలో బ్రతుకులు బతుకుతుంది ఎవరైనా ఉందంటే అది వైసీపీ నాయకులని, కార్యకర్తలు అనేది నాకు అనిపిస్తుంది. మీ ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. ఏదో మీ అభిమానం. వాళ్ళు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారండి. కిందనున్న పేటిఎం బ్యాచ్ వరకు వాళ్ళని కార్యకర్తలు అండం కూడా అసలు తప్పే అనుకుంటున్నా. ఎందుకంటే ఓసారి పేసి మైని ఆ పేటిఎం బ్యాచ్ వరకు కూడా చెప్పేవన్నీ అబద్ధాలు, చేసేవన్నీ మోసాలు, పన్నేవన్నీ కుట్రలే. అటు ఇటు కాని వాళ్ళలా ఈవేం పండ్లురా? మీకన్నా గాజులేసుకున్న ఆడవాళ్లున్నాయా? మన ప్రభుత్వం వస్తే నువ్వే కదా హోమ్ మినిస్టర్. ఇంటి వేసినట్టున్నాడు సైకోసాలగాడు. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. అన్న స్కిప్ట్ ఇవ్వండి. రోజుకి ఎన్ని షిఫ్ట్లు చెప్పిన ప్రెస్ మీట్ లో మాట్లాడాలో చెప్పండి. నేను రెడీ, మీరు రెడీనా? ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. పేమెంట్లు కూడా ఎవరు పని చేయట్లేదు, పదవుల కోసం బాగా పనిచేస్తున్నారు. ట్రిక్ కనుక్కున్నా. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో.
చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన